పొల్లాలో పెద్ద పులి అడుగుజాడలు. మహబూబాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపింది. కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కోనాపూర్ గ్రామ శివారులో పులి పాదముద్రలను గుర్తించడమే కాదు, సంచరించేది మగపులి అని గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. పులికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. పెద్ద పూల గాండ్రింపు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గత కొన్ని రోజులుగా అంటే సుమారు 10 రోజుల నుండి కూడా పెద్ద పులి సంచరిస్తుంది. దీనిపై అధికారులు, సమీప అడవి గ్రామస్తులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు, భయాందోళన కూడా గురవుతున్నారు. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పరిధిలోని కోనాపూర్ అడవి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ నిన్న సాయంత్రం కూడా పెద్ద పులి సంచరించినట్లు కూడా అధికారులు గుర్తించారు. దీనిని మొగపులి అని కూడా ఇక్కడ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ పొలాల గట్ల మీద కూడా నడిచినా కూడా ఆనవాళ్ళు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ స్థానిక రైతులు పెద్ద పెద్ద అడుగులతోని పొలమంతా కూడా పొలం నారుమల్లలో కూడా పెద్ద పెద్ద అడుగులు, పులికి సంబంధించిన అడుగులు కూడా ఉండడంతో ఇక్కడ స్థానికులు కూడా దాన్ని గుర్తించి ఇది పెద్ద పులి అయి ఉంటుందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేసి ఏమంటే అధికారులకు కూడా గుర్తించి మనం విజువల్ చూసుకోవచ్చు. పొలం గట్టు మీద పెద్ద పెద్ద పులి పంజా ఏ స్థాయిలో ఉంటుందో అంత పెద్ద స్థాయిలో కూడా పొలాల గట్ల మీద కూడా నడుచుకుంటూ వెళ్ళిన ఆనవాళ్ళు అయితే స్పష్టంగా కనబడుతుంది. మన ఇక్కడ పక్కనే ఉన్న మనుబోతుల గుట్ట నుండి పెద్ద పులి ఇటు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన నలబెల్లి మండలం రుద్రగూడెం నుండి పెద్ద పులిగా ఇటు సైడ్గా అటు నుంచి నర్సంపేట నుండి మహబూబాబాద్ నియోజకవర్గం, మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ రేంజ్ పరిధికి కూడా ఈ పులి వచ్చినట్లు కూడా అక్కడి అధికారులు, ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో మొత్తం కూడా పెద్ద పులి యొక్క అడుగుజాడను కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కూడా సుమారు 13 జిల్లాల్లో ఇప్పటికే పులి యొక్క ఆనవాళ్ళను కూడా అధికారులు గుర్తించారు. అయితే మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా పులుల సంఖ్య కూడా వస్తుందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అంతరించిపోతున్న పులుల సంఖ్య ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో సంచరించడం పట్ల కూడా సర్వత్ర హర్షం కూడా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ ఏర్పడి కూడా అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణ కోసం అడవులలో కూడా అక్కడక్కడ నీటి తొట్టులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద పులుల సంరక్షణకై కూడా జింకలను కూడా వాటి సంఖ్య పెంచాలి, వాటికి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. అయితే మొత్తానికి ప్రభుత్వ చర్యలు మంచిగా ఉన్నప్పటికీ కూడా అయితే నేరుగా అడవికి సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలలో ఏదైతే ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో అక్కడ కొంత ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏజెన్సీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళన కూడా చెందుతున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందని కూడా పెద్ద ఆందోళన కూడా కనబడుతుంది. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమై కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పూర్తిగా చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఫారెస్ట్లో కూడా పులుల యొక్క సంఖ్య ఎటుపోతుంది, దాని యొక్క సంచార విధి విధానాలపై కూడా డ్రోన్ కెమెరాలు, దీంతోపాటు ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మొత్తం కూడా నిత్యం కూడా ఫారెస్ట్ అధికారులు అడవులలో సంచరిస్తూ పులి యొక్క ఆనవాళ్ళను కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ నుండి పులి ఏదైతే ములుగు తాడ్వాయిలో కూడా గుండా మళ్ళీ తిరిగి తన యథావిధి తన స్థానానికి పోతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చలికాలం కావడంతో మేటింగ్ పీరియడ్ ఆడపులులు మగపులుల కోసం వాసన ద్వారా పసిగడ్డి సంచరిస్తూ ఉంటాయి. సేమ్ అదేవిధంగా ఆడపులులు కూడా మగపులుల కోసం, మగపులులు ఆడపులుల కోసం కూడా మేటింగ్ కోసం కూడా ఈ కరెక్ట్ సిచ్యువేషన్ అని కూడా మన ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ కోనాపూర్ అడవుల్లో అసలు పులిని ఎందుకు గుర్తించారు, పులి అని ఎట్లా ఐడెంటిఫై చేశారు, ఫస్ట్ చూసిన రైతు మనతో ఉన్నాడు, దానిని పులి అని ఎట్లా ఐడెంటిఫై చేశాడో అతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు అసలు ఇక్కడికి ఏమొచ్చింది, మీరు ఎలా గుర్తించారు? చేను కాడికి వచ్చినా సార్, పొలం కాడికి వస్తే ఆడ అడుగులున్నాయి చూసినాం మేము. మరి ఆ అడుగులను చూసి ఎవరికి చెప్పినావు? హాస్టల్లోకి ఇట్లా మేము చెప్పినాం సార్. అంటే నువ్వు ఎప్పుడైనా ఇంతకుముందు చూసినావా? 20 సంవత్సరాల కింద పులి మా అడవిలో ఏమంటే గొర్రెలకాడికి పోయినప్పుడు చూసేది. దాన్ని బట్టి ఆ అనుమానంలో ఈ అడుగులు ఏర్పాటు చేసి గుర్తించినాం. ఇప్పుడు మీ అడవి ప్రాంతంలో పులి తిరుగుతుంది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? భయం అనిపిస్తాను సార్, భయం మాకే ఇబ్బంది వస్తుంది. ఇట్లా బోర్ కరెంట్లు పెట్టుకుంటానికి వస్తాం కదా, బోర్ల విషయంలో నీళ్ళు పెడతానికి వస్తే భయం అవుతుందని వాళ్ళు ఫాస్ట్ వాళ్ళకి చెప్పిన సార్లకు. మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? దాని కొంచెం ప్రభుత్వం దాన్ని ఆనకట్టాలని అంటాను. అంటే మీ ప్రాంతం, మీ కోనాపూర్ ఈ గ్రామం మొత్తం కూడా అడవికి సమీపంలో ఉంది. మరి ఇంతకుముందు పెద్ద పులితో పాటు ఇంకా ఎలాంటి ఏమన్నా అడవి జంతువులు ఏమైనా చూసినావా? జింకలు, దుప్పులు వచ్చేది సార్, మేకాలు అవి కూడా పడేది మాకు అప్పుడప్పుడు. నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది? మీ పొలం మీదేనా ఇది? మాదే సార్, మాదే. మీకు మీ పొలంలో పులి తిరిగి నీకు ఎలా అనిపిస్తుంది? భయంగా ఉంది. పొద్దున లేచి రావాలన్నా కూడా భయంగా, అప్పుడప్పుడు 3 o'clock 4 o'clock అట్లా వచ్చేది మోటార్ దగ్గరికి.
ఇప్పుడు వచ్చేటట్టు కూడా లేము. ఈ చలికాలం మళ్ళీ మనసు ఏడేదాకా వెళ్ళదు, అదే భయంగా ఉంది. మీకు చెప్పండి, మీ ఏరియాలో మీ గ్రామం సమీపంలో పంట పొలాల్లో పులి తిరుగుతుంది కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది. రావాలంటే నైటు చీకటి పడ్డప్పుడైనా ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే ఈ అడుగు చూసిన కాంచాలి మాకు అందరికి భయమే దోస్తుంది. మరి మీ పెద్ద పులిని ఇప్పుడే చూసావా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసినావా? ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూడడం, అడుగులు చూడడం అంతే. మేము అడుగులు చూడడం, మేము ఎప్పుడు ఇట్లా కనపడలేదు. 20-30 సంవత్సరాల కింద అది వరకు ఎప్పుడో ఉండేదని చెప్పేది అంతే తప్ప ఇప్పుడు లాంటి అడుగులు అయితే ఇప్పుడు పొలంలో చూసినాం. మేము పొలంలో చూసిన కాంచి రైతులు అందరం నాట్లకు వచ్చేటోళ్ళు ప్రతి ఒక్కరు అందరు భయపడతాను. ఎట్లా పోవాలన్నా మాకు భయం అవుతుంది. దీని ఒకటి సహాయం చేయాలి ఎవరైనా. మొత్తానికైతే మేము మా పంట పొలాల్లో పులి సంచరించడం వల్ల మేము భయాందోళన చెందుతున్నాం. మాకు ఉన్నటువంటి గొర్రెలు, మేకలు, గేదెలను కూడా మేతకు తేలుకోపోవాలంటే కూడా మాకు భయాందోళన కనబడుతుంది. ఫారెస్ట్ అధికారులు మాకు దానికి పులి యొక్క ఆనవాళ్ళను గుర్తించి అది ఇప్పుడు మా అడవిలో ఉందా లేదా అనే సమాచారాన్ని మాకు అందించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కోనాపూర్ నుండి. వారం క్రితం వాజేడు వెంకటాపూర్లో పులి సంచరించింది. అదే పులి మళ్లీ నర్సంపేట పరిధిలోని నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. నిన్న సాయంత్రం అక్కడి నుంచి కొత్తగూడ రేంజ్ పరిధిలో పెద్ద పులి ప్రత్యక్షమైంది. పులి సంచారంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. అంతేకాదు పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మా ప్రతినిధి యశ్వంత్ వివరిస్తారు. ఏజెన్సీ గ్రామాలు కూడా పులి గాండ్రింపులో దద్దరిల్లిపోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఉన్నటువంటి కోనాపూర్ అడవి ప్రాంతంలో నిన్నటి నుంచి కూడా పెద్ద పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఏదైతే మన కోనాపూర్ శివారు వ్యవసాయ భూముల్లో కూడా మొత్తం పెద్ద పులికి సంబంధించిన పాదముద్రలు కూడా అధికారులను గుర్తించారు. స్థానిక రైతులు కూడా సంబంధించిన విషయాన్ని కూడా గుర్తించి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. ఫారెస్ట్ అధికారులు ఉటావుటిన చేరుకొని జిల్లా సంబంధించిన ఎవరైతే డిఎఫ్ఓ ఉంటారో అతను విశాల్ తన ఎమ్మటే సిబ్బందిని అలర్ట్ చేసి ఎఫ్ఆర్ఓ వజహత్ కూడా తమ సిబ్బందితో కూడా అడవి మొత్తం కూడా జల్లెడపట్టి ట్రాక్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. పెద్ద పులి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంరక్షించేతో పాటుగా గ్రామస్తులకు కూడా ఎలాంటి హాని కలిగించకుండా ఉండేందుకు కూడా ఆహ్వానం కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ గత వారం రోజులుగా ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపూర్ ఇలా సంచరిస్తున్న పులి ఈరోజు మహబూబాబాద్ జిల్లాకు చేరుకుంది. దీంతో గత 2 రోజులుగా నర్సంపేట, నల్లబెల్లి మన రుద్రగూడెం నుంచి కూడా పెద్ద పులి ఇటు సైడ్గా వచ్చినట్టు కూడా అధికారులు ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే పెద్ద పులి ఖానాపూర్ మీదుగా కొత్తగూడ ఫారెస్ట్ రేంజ్ పరిధికి వచ్చిందో అక్కడ ప్రస్తుతం మనం ఉన్నాం. అది పెద్ద పులి ఇక్కడ నీళ్లు కూడా సేవించినట్టుగా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కోనాపూర్ సంబంధించినటువంటి మన మనుబోతుల గుట్ట మీద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ గుట్టకు సంబంధించిన మీదుగా పెద్ద పులి కూడా వచ్చి ఇవేదైతే వరి పొలాల గట్ల మీద తిరిగినటువంటి పెద్ద పెద్ద అచ్చులు కూడా గట్టు పొడవునా కూడా రైతులు గుర్తించారు. ఈ మనుబోతుల గుట్ట మీదుగా పులి సంచరించినట్లు పాదముద్ర కూడా సేకరించారు. మన విజువల్ చూసుకున్నట్లయితే ఈ ఏదైతే కుంట ఉందో ఈ కుంటలో కూడా సుమారుగా కొన్ని గంటల పాటు కూడా పులి ఇక్కడ సెదతీరినట్టు ఇక్కడ అచ్చులు కూడా కనబడుతున్నాయి. దీని మీదుగానే ఇటు కొత్తగూడ మీదుగా ఇక్కడ పులి మొత్తం కూడా సెదతీరినట్టు గంటల పాటు వ్యవహరించినప్పుడు పాదముద్ర కనబడుతుంది. దీంతో పాటుగా కొత్తగూడ నుండి నేరుగా మళ్ళీ తిరిగి భద్రాద్రి, కొత్తగూడ జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ జిల్లాలో ఇటు పెద్ద పులి గాడ్రింపులతో కూడా ప్రజలు భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సమీపాన ఈ అడవిని ఆనుకొని సమీపాన కోనాపూర్, సాదిరెడ్డిపల్లి వంటి పల్లెటూర్లు గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు ఉండడంతో కూడా ప్రజలు ఎప్పుడేం జరుగుతుందో కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. మేపడానికి కూడా గొర్రెలను, పశువులను కూడా పంపడం లేదు. ఎందుకంటే ఎప్పుడు పులి దాడి చేస్తుందో అని కూడా భయాందోళన కూడా చెందుతున్నారు. అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా సన్నద్ధంగా ట్రాక్ కెమెరాలు ఏర్పరిచారు. పెద్ద పులి యొక్క ఆనవాళ్ళు గుర్తించేందుకు ట్రాక్ కెమెరాల ద్వారా వాటి యొక్క పులి ఎటు సైడ్ పోతుంది, దాని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి, అసలు మనుషులను తినే పులా లేకపోతే తినని పులి అని కూడా దాని సమాచారం కూడా సేకరిస్తున్న పనిలో ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. అయితే నిన్నటి నుంచి మాత్రం ఈ ఏజెన్సీ గ్రామాలు కూడా పెద్ద పులి గాండ్రింపులతో కూడా మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి పులి సంచార అడుగుజాడలు, తాజాగా పులి కనపడడం పట్ల కూడా ప్రజలు కొంచెం భయాందోళన కూడా అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 33 జిల్లాలలో, తెలంగాణ 33 జిల్లాల్లో కూడా 13 జిల్లాలలో కూడా మన పెద్ద పులికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇది చలికాలం కావడంతో పెద్ద పులులకు మేటింగ్
కూడా ఉంటుంది. కాబట్టి ఆడపులులు మగ పులుల కోసం వాసన పసిగట్టి కూడా తిరుగుతాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగా ఈరోజు మన మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన కొత్తగూడ ఫారెస్ట్లోకి వచ్చింది మగపులి అని కూడా ఫైనల్గా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇంకో ఆడపులి కూడా ఈ ప్రాంతంలో కూడా ఉందా అనేది కూడా ఒక అనుమానం కూడా లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ పులుల సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో పులుల యొక్క మనుగడకు మంచి అనుకూలమైన ప్రదేశం కావడం, దీంతో ఎన్నడూ లేని విధంగా రేవంత్ సర్కార్ కూడా పులుల యొక్క సంరక్షణ కోసం, ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం కూడా ప్రత్యేకమైన చర్యలు కూడా చేపడుతుంది. దీంతో పులుల యొక్క సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి కూడా పులికి కూడా హాని కలిగించవద్దు అనే దృక్పథంతో కూడా అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మహబూబాబాద్ జిల్లా అటువంటి ఏజెన్సీ అడవులో మాత్రం పులి గాండ్రింపులతో దద్దరిల్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమై ఫారెస్ట్ అధికారులు కూడా మొత్తం కూడా సంబంధిత గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, కోనాపూర్ నుండి. తెలంగాణ వ్యాప్తంగా పులుల గాండ్రింపులు పెరిగిపోతున్నాయి. 30-40 ఏళ్లుగా పులి కనిపించని ప్రాంతాల్లో కూడా పులుల సంచారాన్ని అధికారులు గుర్తించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి పులులు వస్తున్నట్లు చెప్తున్నారు. చలికాలం పులులకు మేటింగ్ సమయం అని చెప్తున్నారు అధికారులు. గతేడాది కూడా ఇదే సమయంలో పెద్ద పులి వచ్చినట్లు తెలుస్తోంది. సమీప గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చిన్నపిల్లలు అడవి ప్రాంతానికి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం 4 గంటలలోపు ఇంటికి చేరుకోవాలంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. ములుగు జిల్లా పరిధిలో తాడ్వాయి, పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం తెలిసిందో అప్పటి నుంచి కూడా మా గూడూరు, మహబూబాబాద్ జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో కొత్తగూడ అండ్ గంగారం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి గత వారం 10 రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో 3 టీంలుగా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో వారి రోజు తిరగడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం, లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం, ఇటువంటి వాటిని కూడా గత వారం 10 రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్లు కూడా అమర్చాము. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో, లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా